హాయ్ అండి. వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. ఈరోజు శ్రీరామనవమి రోజు ఏ ప్రసాదాలు చేసుకున్నామో చూద్దాం రండి. వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయింది. ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇస్తే నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుందండి. ఈరోజు అయితే శ్రీరామనవమి రోజు ఏ ప్రసాదాలు చేసుకున్నా చూద్దాం రండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పున్నర గోధుమ నూక తీసుకొని అందులో అయితే ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి. మంచిగా వేయించుకొని నూక వేగేటప్పుడు అయితే మంచి అరోమా వస్తుందండి. అలా వేగేటప్పుడు అయితే ఒక ప్లేట్లో తీసుకొని అందులో 4 స్పూన్ల పంచదార వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాచి చల్లార్చిన పాలు అయితే ఒక టీ గ్లాస్ అయితే నేను తీసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని అయితే రవ్వలాడు ఉండలాగా చేసేసానండి. ఈ ప్రసాదం అయితే శ్రీరాముల వారికి బెల్లం పానకమైన, రవ్వలాడు అయినా, పొడపప్పు పానకమైన చాలా ఇష్టం అండి. ఇలా చేసుకొని అన్ని వంటల్ని మంచిగా చుట్టుకొని అయితే జీడిపప్పు పెట్టేసుకొని అన్ని వంటలు చేసి సర్వ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే నేను బెల్లం పాకం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే కొంచెంగా మిరియాలు అలాగే 2 ఎలాచి తీసుకొని మంచిగా దంచేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం తురుము కూడా వేసేసుకొని మంచిగా బెల్లం కరిగేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకున్నాకైతే అందులో ముందుగా అయితే దంచి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి అలాగే యాలకుల పొడి అది అయితే వేసేసుకొని ఒక 2-3 తులసాకులు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసి ప్రసాదం నైవేద్యంగా పెట్టేసుకోవాలండి. వడపప్పు కూడా ఎలా అంటే చేసుకున్నామనే ఒక అరగంట ముందు అయితే వడపప్పుని నానబెట్టుకొని ఇప్పుడైతే మంచిగా వాష్ చేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి తీసేసుకుంటే వడపప్పు అయితే రెడీ అయిపోతుందండి. శ్రీరాముల వారికి అయితే ఈ 3 ప్రసాదాలు అయితే ఎంతో ప్రీతికరమైనవండి. ఈ 3 ప్రసాదాలు చేసేసిన తర్వాత మంచిగా పూలతో అయితే నైవేద్యం పెట్టేసి పూజ చేసేసుకున్నానండి. పూజ కూడా చాలా సింపుల్గా చేసేసుకున్నాను. మరీ హడావిడి ఏం చేయకుండా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. నేను ప్రసాదాలు పెట్టేసి దేవుడికి అయితే మాలలు వేసి మంచిగా అయితే చాలా బాగా జరిగిందండి పూజ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో కొట్టేయండి. మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.